చాలా హెల్తీగా టేస్టీగా ప్రోటీన్ లడ్డు అయితే తయారు చేసుకోబోతున్నాం. ఇది ఒక్క లడ్డు అనేది తిన్నామంటే అచ్చం ఎలా ఉంటదంటే ఇప్పుడు మనకి మినపసున్నుండలు ఎలాగ ఉంటాయో అలానే ఉండబోతుంది అనమాట ఈ లడ్డు అనేది. ఈ ఎండాకాలంలో చలవ కూడా చేస్తదన్నమాట. ఎన్ని తిన్నా సరే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఈ స్వీట్ లడ్డు ఎలా తయారు చేసుకోబోతున్నాం, ఏమి వేస్తున్నాం, అసలు ఏ ప్రాసెస్ లో చేస్తున్నాం అనేది పూర్తిగా చూస్తే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. చాలా టేస్టీగా కూడా ఈ ఎండాకాలంలో ఈ స్వీట్ లడ్డు అనేది తినేయొచ్చు అనమాట. ఎలానో చూసేద్దాం. పెసరపప్పు అయితే ఒక లోటా తీసుకొని ఇలా గిన్నెలో పోసేసుకోవాలి. ఈ పెసరపప్పు తీసుకునేటప్పుడు కూడా పొట్టునదే తీసుకోవాలి, అప్పుడే ప్రోటీన్ కూడా ఉంటదన్నమాట. ఇప్పుడు వాటర్ పోసుకొని ఒక 3 సార్లు అయితే బాగా కడుక్కోవాలి. దాంట్లో డస్ట్ ఏది మురుకున్నా సరే వెంటనే క్లీన్ అయిపోతుంది అనమాట. అలా చేత్తో కలుపుకుంటూ ఒక 3 సార్లు అయితే బాగా కడిగేసుకోవాలి నీళ్ళల్లోనే. ఫైనల్ గా మళ్ళీ ఒకసారి వాటర్ పోసుకొని ఇలా హోల్స్ ఉన్న ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. మొత్తాన్ని కూడా వాటర్ అంతా కూడా కిందకు పోయి మొత్తం కూడా తడి మొత్తం ఆరిపోతుంది అనమాట. లైట్ గా ఒక 5 నిమిషాలు అయితే ఇలానే ఉంచేసుకోవాలి. మీ దగ్గర వడపొట్టు ఉంటే వడపొట్టులో అయినా వేసేసుకోవచ్చు. ఇప్పుడు పొడి క్లాత్ మీద 1 నుంచి 2 గంటల వరకు పోసుకొని ఉంచేసుకోవాలి. ఫ్యాన్ కిందే ఉంచుకోవాలి, ఎండలో ఏం అవసరం లేదు. ఫ్యాన్ కింద అయితే మంచిగా ఆరిపోయి ఉంటాయన్నమాట. బాగా ఆరిపోయిన తర్వాత ఇలాగా మనం పొయ్యి మీద పెట్టుకొని వేయించుకోవాలి. గ్యాస్ అనేది మీడియం లో పెట్టుకొని మొత్తం ఒకేసారి పోయకుండా 2 సార్లుగా 3 సార్లుగా పోసుకొని బాగా స్లోగా వేయించుకుంటే అన్ని కూడా బాగా వేగిపోయి ఉంటాయి. లైట్ అండ్ బ్రౌనిష్ కలర్ లోకి దాకా వేయించేసుకొని వీటిని ఇలాగా తీసుకోవాలి. వీటిని బాగా ఆరిపోయేంత వరకు కూడా ఆరనిచ్చుకోవాలి. ఇప్పుడు చిన్న జార్లోకి తీసుకోవాలి. ఆరిపోయిన తర్వాత 1 నుంచి 5 గుప్పిళ్ళ వరకు వేసేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి మొత్తాన్ని కూడా. ఇలా మొత్తం కూడా ఒకసారి గిన్నెలోకి అయితే తీసుకున్న తర్వాత ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా ఇలా స్ట్రైనర్ లోకి తీసేసుకోవాలి. ఇలా వేసేసుకొని బాగా జల్లించుకోవాలి. అప్పుడు దాంట్లో ఇంకా బరకగా ఏదైనా ఉంటే అది కూడా వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ దీన్ని కూడా చిన్న జార్లోకి తీసుకొని యాలకులు ఒక 5 అయితే తీసుకుంటే మంచి ఫ్లేవర్ గా బాగుంటది అనమాట. బాగా మిక్సీ పట్టుకొని మళ్ళీ స్ట్రైనర్ లోకి తీసుకొని బాగా జల్లించుకోవాలి. ఇప్పుడు మనకి ఇలాగా పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. ఈ పిండి కూడా మనం ఇప్పుడు తయారు చేసుకున్నంతా కూడా ఇప్పుడు ఇలా స్ట్రైనర్ లోకి తీసుకుంటే మనకి కొంచెం లైట్ గా బరకగా వస్తుంది. అప్పుడే కరెక్ట్ గా ఉంటది అనమాట. సున్నుండల పిండి లాగా 2 కప్పుల పిండికి 1 కప్పు బెల్లం అయితే తురుముకొని ఇలాగా 1 కప్పు తీసుకోవాలి. దీంట్లో నలకలు ఏమి లేకుండా బాగా స్వీట్ ఉన్న బెల్లం తీసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది. 4 స్పూన్లు ఇక్కడ నెయ్యి తీసుకోవాలి. ఈ నెయ్యి మొత్తం కూడా కరిగిపోయిన తర్వాత ఒక 1/2 కప్పు దీంట్లోకి జీడిపప్పు వేసేసుకొని లైట్ అండ్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు జీడిపప్పును వేయించుకొని జీడిపప్పుని సపరేట్ గా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యిలోకి పిండి మొత్తం కూడా తీసుకోవాలి. గ్యాస్ మీడియం లో పెట్టుకొని ఈ పిండిని మొత్తాన్ని కూడా బాగా కలిసేంత వరకు కూడా నెయ్యిలో కలుపుకుంటూనే 3 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు బాగా పొడి పొడిగా వచ్చింది కదా. ఇప్పుడు ఈ ప్రాసెస్ లో 1 స్పూన్ మళ్ళీ నెయ్యి వేసుకొని ఆ నెయ్యి కరిగిపోయిన తర్వాత ఆ పిండిలో బాగా కలుపుకుంటూ మళ్ళీ పొడిగా వచ్చేంత వరకు 2 నిమిషాలు మళ్ళీ వేయించుకోవాలి. ఇలా నెయ్యిలో వేయించుకోవటం వల్ల చాలా చాలా కమ్మగా ఉంటది అనమాట. మనం తీసుకుంది పెసలు కదా, చాలా చాలా బాగుంటది ఇలా తయారు చేసుకుంటే. ఈ ప్రాసెస్ లోకి వచ్చిన తర్వాత ఇంకా పక్కన పెట్టేసుకుందాం. ఈ లడ్డు తినేటప్పుడు అక్కడక్కడ క్రంచీగా తగులుతూ ఉంటే చాలా చాలా బాగుంటది. కాబట్టి ఇప్పుడు కొన్ని సీడ్స్ అయితే తీసుకున్నాం. ఫ్లాక్సీ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్, సీసమ్ సీడ్స్ ఇవన్నీ కూడా తీసుకొని ఒక 2-3 నిమిషాలు అయితే బాగా వేయించుకోవాలి. మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి. మన దగ్గర అయితే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం హై ప్రోటీన్ గా చేసుకుంటున్నాం కాబట్టి తీసుకోవడం జరిగింది. వీటిని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని నెక్స్ట్ చూద్దాం. ఇది వేడి మీద ఉన్నప్పుడే కలిపేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. జీడిపప్పు, సీడ్స్ అలానే బెల్లం ఇది మొత్తం వేసేసుకుని వేడి మీదే బాగా కలిపేసుకోవాలి. అలా గింటతోనే స్టార్టింగ్ కాబట్టి కొంచెం వేడిగా ఉంటది. అలా కలుపుకుంటూ కొంచెం సేపు ఇంకా ఇక్కడ నుంచి మనం ఇక్కడ చేత్తోనే కలిపేసుకోవాలి. అప్పుడే మొత్తం కూడా బెల్లం దానికి పట్టేస్తుంది వేడి మీద కలిపితే. అలా మొత్తం కూడా కలిసిపోయి ఇలా పొడి పొడిగా వచ్చిన తర్వాత ఇంకా సింపుల్ గా లడ్డు చుట్టేసుకోవటమే. లడ్డు కూడా చాలా ఈజీగానే చుట్టేసుకోవచ్చు. నెయ్యి కూడా మనకి కాస్త ఎక్కువగానే పట్టింది కాబట్టి చాలా సింపుల్ గా స్మూత్ గా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా తయారు చేసుకుంటే ఈ హై ప్రోటీన్ లడ్డు అనేది చాలా చాలా బాగుంటది. మనం పెసరపప్పుతో తయారు చేసుకున్నాం కాబట్టి ఈ ఎండాకాలంలో చలవ చేస్తుంది. అంతేకాదు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటది. ఒకసారి ఇదే ప్రాసెస్ లో ట్రై చేయండి, ఎక్కడ మిస్ అవ్వకుండా. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అనమాట. తినేటప్పుడు కూడా అది మనకి చుట్టుకున్నట్టు కూడా ఉండదు అనమాట. సున్నుండల్లాగా సేమ్ అదే టేస్ట్ తో అలానే వస్తాయి. చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ లో ట్రై చేస్తే
15 నుంచి 20 రోజుల వరకు అయితే ఫ్రెష్గా నిల్వ ఉంటాయి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ప్రాసెస్లో ట్రై చేస్తే మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ వస్తూ ఉంటాయి.